తోడేలు రూపు. బ్రిటన్లోని ఒక దుర్గంలో ఒక సామంతుడుండేవాడు. ఇతను యువకుడు, రాజుకు అభిమాన పాత్రుడు. ఇతని భార్య అందగత్తె, మహా సాధ్విలాగా కనపడేది, అలాగే ప్రవర్తించేది. కాని నిజానికి ఈమె స్వభావం మంచిది కాదు. పైకి భర్తపైన ఎంత ప్రేమ ఉన్నట్టు నటించేదో లోపల అతన్ని అంతగా ద్వేషించేది. ఆమె మరొక సామంతును ప్రేమించి వీలైతే అతడికి భార్య అయ్యేందుకు తహతహలాడుతూ ఉండేది. ఆమె తన భర్తను గురించి ఒక విషయం గమనించింది. అతను వారానికి 3 రోజులు ఎటో వెళ్ళి తిరిగి వచ్చేవాడు. ఈ 3 రోజులు అతను ఎటు వెళ్ళేవాడు, ఏమి చేసేవాడు అతని భృత్యులకు గాని భార్యకు గాని తెలియదు. ఇందులో ఏదో రహస్యం ఉన్నదని అది తనకు తెలిసినట్టయితే ఏదో ఒక విధంగా లాభించవచ్చునని ఆమె అనుకున్నది. అందుచేత ఆమె ఒకనాడు తన భర్తతో లాలనగా, ఏవండి, మీరు వారానికి 3 రోజులు నన్ను ఒంటరిగా విడిచి ఎటో వెళ్ళిపోతున్నారు. ఇందువల్ల నాకెంత బాధో ఆలోచించారా అని అన్నది. నేనేం చేసేది, తప్పనిసరి అయి వెళ్తున్నాను. బుద్ధిపూర్వకంగా నిన్ను విడిచి ఒక్క క్షణం మాత్రం ఉండగలనా అని భర్త అన్నాడు. అంత తప్పనిసరి ఏం వచ్చింది, నాకు కాస్త చెప్పకూడదా అని భార్య అన్నది. ఆమె చాలా నిర్బంధించిన మీదట రహస్యం ఎవరికీ చెప్పనని ఆమె చేత ప్రమాణం చేయించుకొని ఆ సామంతు, నేను వారానికి 3 రోజులు విధిగా తోడేలు రూపు ధరించి అరణ్యంలో సంచరిస్తాను. ఇది నాకు చుట్టుకున్న ప్రారబ్ధం అని చెప్పాడు. ఈ మార్పు ఎలా జరుగుతుంది అని భార్య అడిగింది. అరణ్యంలోకి వెళ్ళి నా దుస్తులన్నీ తీసి ఒకచోట గుర్తుగా పెట్టేస్తాను. వెంటనే నాకు తోడేలు రూపు వస్తుంది. 3 రోజులు తోడేలుగా జీవించాక నా దుస్తులు తిరిగి ధరించగానే మనిషి రూపు వచ్చేస్తుంది అని భర్త అన్నాడు. అయితే ఆ దుస్తులు ఎక్కడ దాస్తారేమిటి అని భార్య అమాయకంగా అడిగినట్టు అడిగింది. అది పరమ రహస్యం, ఇంకొకరికి చెప్పేది కాదు. ఎందుకంటే ఆ దుస్తులు నాకు తిరిగి దొరకకపోయాయో నేను తోడేలు రూపుతో ఉండిపోవాల్సిన వాణ్ణే అని భర్త అన్నాడు. ఈ మాట విని ఆ దుర్మార్గురాలు తనలో చాలా సంతోషించింది. కానీ ఆ దుస్తులు దాచే రహస్య స్థలం చెప్పనని బతిమాలటం మానలేదు. ఆమెకు తనపై అంతులేని ప్రేమ అన్న గట్టి నమ్మకంతో అతను చివరకు తాను దుస్తులు దాచే స్థలం వివరాలు చెప్పేశాడు. అడవిలో ఒక పాడుబడిన ఆలయం ఉన్నది. దాని పక్కనే పొదల మధ్య రాతిలో ఒక అదృశ్యంగా ఉండే తొర్ర ఉన్నది. ఆ తొర్రలో నా దుస్తులు దాస్తాను అని భర్త అన్నాడు. ఈ రహస్యం తెలియటంతో ఆమెకు తన భర్తను వదిలించుకునే ఉపాయం తెలిసిపోయింది. ఈసారి అతను అడవికి వెళ్ళిపోగానే ఆమె తన ప్రియుడికి కబురు చేసి అతనికి తన భర్త రహస్యమంతా చెప్పేసింది. ఆమె కోరికపై అతను అడవిలోని పాడుబడిన ఆలయం వద్దకు వెళ్ళి ఆమె భర్త దుస్తులు తెచ్చి ఆమెకిచ్చేశాడు. ఆమె వాటిని ఒక భోషాణంలో దాచేసింది. తోడేలు రూపంలో ఉన్న సామంతు 3 రోజుల పాటు అరణ్యంలో తిరిగి తన దుస్తుల కోసం వచ్చి చూస్తే అవి లేవు. తన భార్య తనకు ద్రోహం చేసిందని అతనికి అర్థమైంది గాని దానికి ప్రతిక్రియ చేసే అవకాశం అతనికి లేదు. ఎందుకంటే అతను ఈ తోడేలు రూపంతో అడవి దాటి వెళ్తే కుక్కలు మనుష్యులు అతని ప్రాణాలు తీయవచ్చు. అందుచేత అతను అరణ్యంలోనే ఉండిపోయాడు. కొన్ని వారాల పాటు అతని భార్య భర్త కోసం దొంగ కన్నీరు కార్చి చివరకు తన ప్రియుణ్ణి పెళ్లాడి తన యుక్తి పారినందుకు ఎంతో సంతోషించింది. ఇలా 1 సంవత్సరం పాటు సామంతు తోడేలు రూపంలో అరణ్యమంతటా తిరుగుతూ కనపడిన ప్రాణినల్లా చంపి తింటూ అచ్చంగా తోడేలులాగే జీవించాడు. ఆ తర్వాత రాజుగారు ఒక రోజున ఆ అరణ్యానికి వేటకు వచ్చాడు. ఆయన వెంట ఉన్న వేట కుక్కలు తోడేలు వాసన పసికట్టి మొరుగుతూ దానికోసం వేటాడసాగాయి. రాజు ఆయన వెంట ఉన్న వేటగాళ్ళు కుక్కల వెనకగా గుర్రాల మీద పరిగెత్తారు. తోడేలు వేట కుక్కలకు అందకుండా ఎన్నో గంటల సేపు పరిగెత్తింది. సాయంకాలం అయ్యేసరికి దాని పనైపోయింది. ముళ్ళ పొదలు దాని శరీరమంతా రక్కేశాయి.
చావుకు సిద్ధపడి ఆ తోడేలు ఒక చోట నిలిచిపోయింది. ఇంతలో కుక్కలు, వాటి వెనకగా మనుషులు తనను సమీపించటం దానికి కనపడింది. తనపై ఎంతో అభిమానం గల రాజును అది గుర్తించింది. మరుక్షణమే అది రాజును సమీపించి ఒక పాదమెత్తి రికాబు మీద ఉంచి మొరచాచి రాజుగారి పాదం మీద ఆనించింది. ఈ విచిత్రమైన చర్య చూసి రాజు నిర్ఘాంతపోయి, ఇదేమిటి? ఈ తోడేలు నన్ను శరణు వేడుతోంది. వేట కుక్కలను పట్టుకోండి, ఈ తోడేలును అరణ్యంలో విడిచిపుచ్చుదాం అని అన్నాడు. రాజు తోడేలును విడిచినా తోడేలు రాజును విడవలేదు. ఇంటికి తిరిగిపోయే రాజుగారి గుర్రం పక్కనే అది కుంటుతూ నడవసాగింది. ఇది చూసి పరివారంలో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడ్డారు. రాజభవనం దాకా వచ్చిన తోడేలును చూసి రాజు, దీనికి నా రక్షణ కావాలిలాగా ఉన్నది, అలాగే ఇస్తాను. దీనికి రోజు మాంసం పెట్టి జాగ్రత్తగా పోషించండి. ఎవరు గాని దీనికి ఎలాంటి హాని చెయ్యవద్దు అని రాజు ఆజ్ఞాపించాడు. అది మొదలు ఆ తోడేలు రాజప్రాంగణంలో ఉంటూ పెంపుడు కుక్కలాగా అస్తమానం రాజుగారి వెనకే తిరుగుతూ ఉండేది. ఎవరి జోలికి పోక ఎంతో సాధువులాగా ఉండేది. పగలల్లా అది రాజుగారిని అంటిపెట్టుకొని ఉండి రాత్రివేళ ఆయన మంచం పక్కనే పడుకునేది. క్రమంగా రాజుగారికి తన వేట కుక్కల మీద కన్నా కూడా ఈ తోడేలు మీద హెచ్చు మమకారం ఏర్పడింది. ఇది జరిగిన కొద్ది రోజులకే రాజుగారు రాచకార్యమొకటి వచ్చి తన సామంతులనందరినీ రాజభవనంలో హాజరు కమ్మని ఆజ్ఞాపించాడు. ఈ సామంతులలో తోడేలు రూపు ధరించిన వాడి దుస్తులు కాజేసి అతని భార్యను పెళ్లాడినవాడు కూడా ఉన్నాడు. అతన్ని చూడగానే తోడేలు కోపంతో గుర్రుపెట్టి అతడి మీదకు లంఘించి కింద పడేసింది. అది అతని పీక కొరికే లోపుగా ఇతరులు వచ్చి తోడేలును లాగేశారు. ఆ రోజు ఇదే సంఘటన 3 సార్లు జరిగింది. ఇది చూసి రాజుగారు ఆశ్చర్యపడ్డారు. అది ఎవరి జోలికి ఎన్నడూ పోదు. అలాంటిది ఈ యొక్క సామంతు పైన ఎందుకు 3 సార్లు పడింది? ఈ సందేహం ఇలా ఉండగా రాజుకు మరొక భయం కూడా పట్టుకున్నది. తోడేలు తన సామంతును చంపవచ్చు, ఇతరులు తోడేలును చంపవచ్చు. ఇందులో ఏది జరగటము ఆయనకిష్టం లేదు. అందుచేత ఆయన తన సామంతులందరూ వెళ్ళిపోయిన దాకా తోడేలును గొలుసు పెట్టి కట్టేయించాడు. ఇది జరిగిన కొంతకాలానికి రాజుగారు అదే అరణ్యానికి వేటకు వెళ్ళి అరణ్యం మొదట్లో ఉన్న విశ్రాంతి గృహంలో విడిది చేశాడు. ఈ విశ్రాంతి గృహం తోడేలు రూపంలో ఉన్న సామంతుడిదే. రాజుగారు వచ్చినట్టు తెలిసి ఆ సామంతు పూర్వ భార్య రాజుగారిని మెప్పించి తన రెండో భర్తకు లాభం కలిగించాలనే ఉద్దేశంతో నౌకర్ల చేత కానుకలు మోయించుకొని రాజుగారున్న బసకు వచ్చింది. ఆమె రాజుగారి సమక్షంలోకి వచ్చిన మరుక్షణమే రాజుగారి చెంతనే ఉన్న తోడేలు ఆమె పైకి లంఘించి గొంతు కొరకబోయింది. ఆమె కెవ్వున అరిచింది. అక్కడ ఉన్నవారంతా కత్తులు దూసి తోడేలును చంపబోయారు. రాజుగారు వారిని నివారించకపోతే తోడేలు ఆ క్షణంలో చచ్చి ఉండేదే. రాజుగారు తోడేలుకు ఏ అపాయమూ రాకుండా తన చేతులలో పొదివి పట్టుకొని, ఈమె పూర్వ భర్త నా మిత్రుడు, అతడు ఏమయ్యాడో ఎటు వెళ్ళిపోయాడో ఎవరికీ తెలియదు. ఈమె రెండో భర్త అతని భార్యను అతని ఆస్తిని సొంతం చేసుకున్నాడు. ఎవరికీ అపకారం చేయని ఈ తోడేలు వీరిద్దరినీ చూసి ఆగ్రహం చూపింది. ముందు ఈ భార్యాభర్తలను తీసుకుపోయి చీకటి కొట్టులో బంధించండి, తర్వాత నిలకడ మీద నిజమేమిటో తేలుతుంది అని అన్నాడు. సామంతు భార్య కొద్ది రోజులు చీకటి కొట్టు అనుభవించాక రాజుగారి దగ్గర జరిగిందంతా చెప్పి తన నేరమొప్పుకున్నది. రాజుగారు భోషాణంలో ఉండిన సామంతు దుస్తులు తెప్పించి వాటిని తోడేలును ఒక గదిలో ఉంచాడు. కొంతసేపయ్యాక సామంతుడు తన మానవ రూపుతో ప్రత్యక్షమయ్యాడు. రాజుగారు అతని దుష్ట భార్యకు ఆమెను పెళ్లాడిన వాడికి దేశ బహిష్కార శిక్ష విధించి తన మిత్రుడికి అతని ఆస్తి ఇప్పించేశాడు. అయితే అతను తన దుర్గంలో ఉండక ఎప్పుడూ రాజభవనంలో ఉంటూ వారానికి 4 రోజులు మనిషిగాను 3 రోజులు తోడేలుగాను రాజుగారి సాన్నిధ్యం వదలకుండా జీవించాడు.